హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని వర్డ్స్ నేమ్స్ని చూపిస్తాయి, కొన్ని యాక్షన్ని చూపిస్తాయి, కొన్ని డిస్క్రిప్షన్ ఇస్తాయి. ఇలా ప్రతి సెంటెన్స్లో ఉన్న వర్డ్స్ డిఫరెంట్గా వర్క్ చేస్తాయి. దీనినే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాము. మనకు టోటల్గా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అందులో ఫస్ట్ నౌన్, నెక్స్ట్ ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇప్పుడు 1 by 1 ఏంటో మనం ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ నౌన్. నౌన్ని తెలుగులో నామవాచకం అంటాము. నౌన్ అంటే ఏంటంటే నౌన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, అనిమల్ ఆర్ థింగ్. అంటే ఏంటి? ఏదైనా సరే ఒక పర్సన్ నేమ్ కానీ, ఒక ప్లేస్ నేమ్ కానీ, అనిమల్ నేమ్ కానీ, ఒక థింగ్ నేమ్ని కానీ మనము నౌన్గా అంటాము. అంటే సింపుల్గా చెప్పాలంటే పేర్లను తెలిపే దానిని నౌను అంటాము. ఎగ్జాంపుల్ రామ్, హైదరాబాద్, బుక్, డాగ్. ఇక్కడ రామ్ అనేది ఒక పర్సన్ యొక్క నేమ్, హైదరాబాద్ అనేది ఒక ప్లేస్ యొక్క నేమ్, బుక్ అనేది ఒక థింగ్, డాగ్ అనేది ఒక అనిమల్. సో ఇదన్నమాట నౌన్ అంటే. నెక్స్ట్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. పేర్లకు బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాము. తెలుగులో సర్వనామము అంటాము. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ, యు, హీ, షీ. ఇప్పుడు ఒక పర్సన్ ఏం చేస్తున్నాడో చెప్పాలంటే ఇలా చెప్తాము. రామ్ ఈజ్ ఏ బాయ్, హీ ఈజ్ స్టడీయింగ్. ఇక్కడ మళ్ళీ మనము రామ్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రామ్ అనే పేరుకు బదులుగా మనం హీను కూడా యూజ్ చేయొచ్చు. మామూలుగా మనం ఏదైనా సెంటెన్స్ చెప్పేటప్పుడు రామ్ ఒక అబ్బాయి, రామ్ చదువుతున్నాడు అలా చెప్పాం కదా. రామ్ ఒక అబ్బాయి, అతడు చదువుతున్నాడు అని చెప్తాం. అలా హీ అనేది ఇక్కడ ప్రొనౌన్ అన్నమాట. పేరుకు బదులుగా వాడేదానిని ప్రొనౌన్ అంటాము. నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే ఏంటి? వర్బ్ ఈజ్ ఏ యాక్షన్ వర్డ్. పనిని తెలిపేదాన్ని వర్బ్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఈట్, స్లీప్, రైట్. ఐ ఈట్ రైస్ అంటే నేను అన్నం తింటాను. ఇక్కడ ఈట్ అనేది వర్బ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే అండ్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. తెలుగులో అడ్జెక్టివ్ అంటే విశేషణం అన్నమాట. ఒక నౌన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. బ్యూటిఫుల్, బిగ్, స్మాల్. షీ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. ఇప్పుడు ఒక డ్రెస్ గురించి అది ఎలా ఉందో చెప్తుందన్నమాట. షీ హ్యాజ్ ఏ డ్రెస్ అంటే తన దగ్గర డ్రెస్ ఉంది. అది ఎలాంటి డ్రెస్ అంటే బ్యూటిఫుల్ డ్రెస్. ఆ బ్యూటిఫుల్ అనే దాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. నెక్స్ట్ అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే an adverb describes a verb. పనిని ఎలా జరుగుతుందో తెలిపేదాన్ని అడ్వర్బ్ అంటామన్నమాట. తెలుగులో క్రియా విశేషణం. అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఫాస్ట్, స్లోలీ, క్విక్లీ. ఒక సెంటెన్స్ హీ రన్స్ ఫాస్ట్ అంటే అతను వేగంగా పరిగెడతాడు. మనం ఫాస్ట్ యూజ్ చేయలేదు అనుకోండి. హీ రన్స్, అతను పరిగెడతాడు. ఎలా పరిగెడతాడు అనే దానికి మనము ఫాస్ట్ని మెన్షన్ చేస్తాం. ఈ ఫాస్ట్ అనేది ఇక్కడ అడ్వర్బ్ అనమాట. ఆ పనిని ఎలా జరుగుతుందో తెలుపుతుంది. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. తను పాడుతుంది. ఎలా పాడుతుంది? బ్యూటిఫుల్గా పాడుతుంది. అది అడ్వర్బ్ అనమాట. నెక్స్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే a preposition shows పొజిషన్ ఆర్ ప్లేస్. ఒక పొజిషన్ కానీ లేదా ప్లేస్ని కానీ తెలిపేదానిని ప్రిపోజిషన్ అంటాము. తెలుగులో ఉపసర్గ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి. ఇన్, ఆన్, అండర్, నియర్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ పైన బుక్ ఉంది. ఈ ఆన్ అనేది
ప్రిపోజిషన్ అన్నమాట. ది క్యాట్ ఈజ్ అండర్ ది చైర్. చైర్ కింద పిల్లి ఉంది. ఈ అండర్ అనేది ప్రిపోజిషన్ అన్నమాట. ఎక్కడుంది పొజిషన్ని డిస్క్రైబ్ చేస్తుంది కదా, అందుకే దీన్ని ప్రిపోజిషన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ జాయిన్స్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. అంటే పదాలను కానీ వాక్యాలను కానీ కలపడానికి వాడే పదాన్ని కంజంక్షన్ అంటాము. ఎగ్జాంపుల్, అండ్, బట్, బికాజ్. రామ్ అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్. రాము మరియు రవి అనేవాళ్ళు స్నేహితులు. ఇంకొకటి చూడండి, ఐ వాజ్ యాబ్సెంట్ బికాజ్ ఐ వాజ్ సిక్. ఇక్కడ బికాజ్ లేకుండా మనం చదివితే ఐ వాజ్ యాబ్సెంట్, ఐ వాజ్ సిక్, సెంటెన్సే మీనింగ్ఫుల్గా లేదు కదా. రెండింటిని జాయిన్ చేస్తేనే ఒక మీనింగ్ వస్తుందన్నమాట. ఐ వాజ్ యాబ్సెంట్ బికాజ్ ఐ వాజ్ సిక్. లాస్ట్ వన్, ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? అన్ ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. సడన్ ఎమోషన్స్ని తెలిపేదాన్ని ఇంటర్జెక్షన్ అంటాము. ఎగ్జాంపుల్, వావ్, హో. ఏదైనా మనం ఒక పెయింటింగ్ని చూసామనుకోండి, బ్యూటిఫుల్గా ఉంటే మనం ఎలా చెప్తాం? వావ్, బ్యూటిఫుల్ పెయింటింగ్ అంటాం కదా. సో వావ్ అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్. ఏదైనా మనం బ్యాగ్ మర్చిపోతే, ఓ ఐ ఫర్గొట్ మై బ్యాగ్ అంటాం కదా. అలా ఇక్కడ హో అనేది ఇంటర్జెక్షన్ అన్నమాట. తెలుగులో అక్షరార్థకం అంటాము. ఇదేనండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్.